వెల్కమ్ టు ఆల్ కాంపిటీటివ్ స్పెషల్లో భాగంగా నా పేరు బెజ్జంకి అమర్నాథ్, లెక్చరర్. పీజీ ఎంట్రన్స్ అండ్ కాంపిటీటివ్ బిట్స్, పొలిటికల్ సైన్స్, ఇండియన్ పొలిటికల్ థాట్. మొట్టమొదటి రాజనీతి తత్వవేత్త, భారత రాజనీతి తత్వవేత్త మనువు. మనువు రచించిన గ్రంథమైన మనుస్మృతిని మనుధర్మ సంహిత, మనుధర్మ శాస్త్రం అని పేరు ఉంది. మనువును క్రీస్తు శకం 200 సంవత్సరాలకు చెందిన వాడిగా కొందరు పరిగణిస్తారు. మనువుని మానవజాతి పితామహునిగా అభివర్ణించినవి ఏవి? పురాణాలు. మొదటి శాసన నిర్దేశకుడు, న్యాయశాస్త్ర కోవిదుడు ఎవరు? మనువు. మనువు స్మృతిలోని శ్లోకాల సంఖ్య 2685. మనువు రచించిన మనుస్మృతి క్రీస్తు శకం 4వ శతాబ్దానికి చెంది ఉంటుందని పేర్కొన్నవారు ఎవరు? మార్క్స్ ముల్లర్. మనుశాస్త్రం క్రీస్తు శకం 200 సంవత్సరం నాటికి ప్రచారంలో ఉందని పేర్కొన్నది ఎవరు? జార్జి బుహ్లర్. మనుస్మృతి ప్రాచీన హిందూ రాజకీయ విధానం గురించిన అతి విలువైన సమాచారం లభిస్తుందని వ్యాఖ్యానించినది ఎవరు? ప్రొఫెసర్ ఘోషాల్. మనుస్మృతిలో మొత్తం ఎన్ని అధ్యాయాలు ఉన్నాయి? 12. రాజ్య ఆవిర్భావం గురించి మనుధర్మ శాస్త్రంలో ఏ అధ్యాయంలో పేర్కొనడం జరిగింది? 7వ అధ్యాయం. మనువు ప్రాకృతిక వ్యవస్థ. థామస్ హాబ్స్ రచించిన లెవియథాన్ అనే గ్రంథంలో ఉన్న ప్రాకృతిక వ్యవస్థ ఒకే విధంగా ఉంది. రాజు నిర్వర్తించే విధులు మనువు అష్టదిక్పాలకుల లక్షణాలతో పోల్చాడు. భూ సంపదపై పన్ను 1/6 నుంచి 1/8 లేదా 1/4వ వంతు ధాన్యం వసూలు చేయాలని చెప్పిన వారు ఎవరు? మనువు. అమ్మిన వస్తువుల సంఖ్య లేదా ఆదాయాన్ని బట్టి వ్యాపారులపై సుంకాన్ని వసూలు చేయాలి అని, దీన్ని బలి అని ఎవరు పేర్కొన్నారు? మనువు. మనువు యుద్ధాలను వ్యతిరేకించాడు. కులం పునాదుల మీద ఒక జాతి కానీ ఒక నీతిని కానీ నిర్మించలేం అని పలికినవారు బిఆర్ అంబేద్కర్. రాజ్య విధానంలో మనువు 6 చర్యలు సూచించాడు. అవి: 1 బాంధవ్యం, 2 యుద్ధం, 3 సేవాగమనం, 4 ఆగడం, 5 సైన్యాన్ని విభజించడం, 6 రక్షణను కోరడం. మనువు రాజ్యానికి ఎన్ని అంగాలు ఉంటాయన్నాడు? 7. అవి: 1 రాజు, 2 మంత్రి, 3 రాజధాని, 4 జనపద, 5 ధనాగారం, 6 సైన్యం, 7 మిత్ర. ఇవి రాజ్యానికి ఉన్న 7 లక్షణాలు కాబట్టి సప్తాంగ అని పిలిచాడు. మనుస్మృతిలో అధ్యాయాలు. మొత్తం మనుస్మృతిలో అధ్యాయాలు 12. అవి: 1 సృష్టి ప్రారంభం, మొదటి అధ్యాయం. 2వది వివిధ కులాల నిర్దిష్ట విధులు, బ్రహ్మచర్యానికి చెందిన కర్మకాండ. 3 5 మహాయజ్ఞాలు. 4 స్నాతక నియమాలు. 5వ అధ్యాయం భోజనార్హం కాని ఆహారం. 6వ అధ్యాయం వానప్రస్థం, సన్యాసం. 7వ అధ్యాయం పౌర వివాదాల విచారణ, పన్నుల విధానం, రాజధర్మం. 8వ అధ్యాయం సాక్షులను ప్రశ్నించడం. 9వ అధ్యాయం భార్యాభర్తల విధులు, ధనం, ఆస్తుల పంపకం. 10వ అధ్యాయం అత్యవసర పరిస్థితి విధులు. 11వ అధ్యాయం పాపాలు, ప్రాయశ్చిత్తాలు. 12వ అధ్యాయం మోక్ష ప్రాప్తి, ఆత్మజ్ఞానం. కౌటిల్యుడు.
కౌటిల్యుడు ఎవరి ప్రధానమంత్రిగా పనిచేశాడు? మౌర్య చంద్రగుప్తుని ప్రధానమంత్రి. కౌటిల్యుని ఇతర పేర్లు ఏవి? విష్ణుగుప్తుడు, చాణక్యుడు. కౌటిల్యుడు క్రీస్తు శకం మొదటి లేదా 2వ శతాబ్దంలో జీవించాడని పేర్కొన్న ప్రముఖ చరిత్రకారుడు ఎవరు? డాక్టర్ జూలీ కీత్. క్రీస్తు పూర్వం 320లో చంద్రగుప్త మౌర్యుని ప్రధానమంత్రి కౌటిల్యుడే. అది క్రీస్తు శకం 400 సంవత్సరం కాదని తార్కికంగా రుజువు చేయడానికి ప్రయత్నించినది ఎవరు? డాక్టర్ భండార్కర్. అర్థశాస్త్ర గ్రంథ రచన క్రీస్తుపూర్వం 2300 సంవత్సరాల క్రితం జరిగిన దాని ప్రతి ఎప్పుడు లభించింది? 1904వ సంవత్సరంలో. 1904వ సంవత్సరంలో తంజావూరుకు చెందిన ఒక పురోహితుని ఇంట్లో తవ్వకాలు జరపడంతో సంస్కృతంలో ఉన్న అర్థశాస్త్ర ప్రతి బయటపడింది. అర్థశాస్త్రాన్ని ఆంగ్లంలోకి అనువదించినది ఎవరు? శ్యామశాస్త్రి. ఇతడు మైసూరు ప్రభుత్వ ఓరియంటల్ గ్రంథాలయ అధికారి. ఆంగ్లంలో అనువదించిన అర్థశాస్త్రాన్ని 1905 నుంచి 1909 మధ్యకాలంలో ఇండియన్ యాంటిక్వరీ అనే పత్రికలో సీరియల్గా ప్రచురించారు. అర్థశాస్త్రంలో 14 అధికరణాలు, 149 అధ్యాయాలు, 180 ప్రకరణలుగా విభజించబడింది. 1, 6, 8 భాగాలలో రాజరిక సిద్ధాంతాన్ని గురించి వివరించాడు. 2, 5 భాగాలలో పాలనా శాసన సిద్ధాంతాలను వివరించాడు. 7, 9, 10, 11, 12, 13, 14 భాగాలలో యుద్ధ దౌత్య సమస్యల గురించి చర్చించాడు. రాజు పదవిని కౌటిల్యుడు ఏ పదవితో పోల్చాడు? ఇంద్ర పదవి. కంటక శోధనం అనే 4వ అధ్యాయంలో ప్రజల రక్షకుడైన రాజు గురించి తెలియజేయడం జరిగింది. కౌటిల్యుని అభిప్రాయంలో తత్వశాస్త్రం 3 వేదాలు. దండనీతి ప్రభుత్వ శాస్త్రంగా తెలిపింది డాక్టర్ బేని ప్రసాద్. భారతీయ పాలనా శాస్త్రాన్ని దండనీతి అని చెప్పినది దీక్షితార్. ప్రభుత్వ పాలన కలనే దండనీతి అని చెప్పింది ఘోషాల్. కార్యనిర్వాహక శాఖ నీతి నియమావళినే దండనీతి అని తెలిపినది జైస్వాల్. రాజును హితకార నిరంకుశ ప్రభువు, బెనివలెంట్ డెస్పాట్ అని అన్నది కౌటిల్యుడు. మంత్రిపరిషత్తులో సభ్యులు ఎంత ఉండాలి అనేది కౌటిల్యుడు తన అర్థశాస్త్రంలో ఎక్కడా పేర్కొనలేదు. మనుస్మృతిలో మనువు 12 మంది మంత్రులు ఉండాలంటే బృహస్పతి 16 వరకు ఉండాలని, ఉపవాస్ వర్గం 20 మంది ఉండాలన్నారు. కౌటిల్యుని అర్థశాస్త్రంలో రాజుతో పాటు అధికారం వహించిన అధికారుల సంఖ్య 18. వీరికి 18 తీర్థములు అనే పేరు కూడా ఉంది. మండల సిద్ధాంతం కౌటిల్యుడు ప్రతిపాదించాడు. ఇది అర్థశాస్త్రంలో 7వ అధికరణంలోని 18వ అధ్యాయంలో వివరించబడింది. మండల చక్రంలో రాజుల సంఖ్య ఎంత అని చెప్పి కౌటిల్యుడు చెప్పాడు? 12. మండల సిద్ధాంతానికి మూలం ఏది? పొరుగు రాజ్యాల సహజశత్రువుల సూత్రం. అర్థశాస్త్రంలోని 6వ అధికరణంలోని మొదటి అధ్యాయంలో సప్తాంగ సిద్ధాంతం గురించి కౌటిల్యుడు వివరించడం జరిగింది. అర్థశాస్త్రంలో అమాత్య, మంత్రి అనే 2 పదాలు వాడటం జరిగింది. అర్థశాస్త్రంలో మంత్రి కంటే ఉన్నత స్థానం ఎవరిది? అమాత్య. ప్రజల ఉత్పత్తిలో 1/6 వంతు పన్నులు వసూలు చేయాలని, పన్నులు ధన రూపంలో కానీ వస్తు రూపంలో కానీ సేకరించవచ్చని ఎవరు వివరించారు? కౌటిల్యుడు. కౌటిల్యుడు రాజకీయ వ్యవస్థను దేనితో పోల్చాడు? సాలెగూడు. సాలెగూడు లాంటి రాజకీయ వ్యవస్థలో రాజు ఎవరు కావాలి అన్నాడు? మిత్రులు కావాలి అన్నాడు. రాజుకు ఎవరు కావాలని అన్నాడు? మిత్రులు. కౌటిల్యుడు అర్థశాస్త్రంలోని 5వ ప్రకరణంలోని 4, 5 అధ్యాయాల్లో ఉద్యోగాలు పొందటానికి కావలసిన అర్హతలను గురించి వివరించాడు.
నాలుకపై ఉండే తేనె అయినా విషమైన రుచి చూడకుండా ఉండటం సాధ్యం కాదు. అట్లే రాజద్రవ్యంతో సంబంధం ఉన్నవాడు దీన్ని కొంతైనా రుచి చూడక ఉండలేడు అని పలికినది ఎవరు? కౌటిల్యుడు. కౌటిల్యుడు ప్రతిపాదించిన న్యాయపాలన అర్థశాస్త్రంలోని 3-4 అధికరణంలోని 3వ అధ్యాయంలో న్యాయపాలన గురించి వివరించాడు. కౌటిల్యుని ప్రణాళిక ప్రకారం న్యాయస్థానాలు ఎన్ని రకాలు? 2 రకాలు. 1 ధర్మస్థియ, 2 కంటక శోధన. రాజు ఆదాయాన్ని కౌటిల్యుడు ఎన్ని భాగాల కింద విభజించాడు? 7. రాజ్యానికి రెవెన్యూ ప్రధానంగా వ్యవసాయం, వాణిజ్యం, పశుపాలన అనే 3 నుంచి వస్తుందని తెలియజేశాడు. భూములన్నింటినీ నియంత్రించే వ్యక్తిని కౌటిల్యుడు ఏమన్నాడు? సమాహర్త. సమాహర్తకు సహాయక ఉద్యోగులు 2 ఉంటారని చెప్పాడు. వారు గోపుడు, స్థానికుడు. వర్తక వాణిజ్యాల పర్యవేక్షణ అధికారిగా ఎవరుంటారని అన్నాడు కౌటిల్యుడు? పన్యాధ్యక్షుడు. అఫెన్స్ వాజ్ ద బెస్ట్ డిఫెన్స్ అనేది ఎవరి విధానం? కౌటిల్యునిది. కౌటిల్యుని దృష్టిలో యుద్ధానికి 3 కాలాలు అనుకూలం. అవి మార్గశిరం డిసెంబర్ జనవరి, 2వది చైత్రమాసం మార్చి ఏప్రిల్, 3వది జ్యేష్ఠమాసం మే జూన్. కౌటిల్యుణ్ణి ఇండియన్ మాకియవెల్లి అని పిలుస్తారు. కౌటిల్యుడు తన కాలంలో ప్రభుత్వం ఎదుర్కొంటున్న అతి గడ్డు సమస్యలను విశ్లేషించి నిర్దాక్షిణ్యంగా పరిష్కరించగలిగాడని పేర్కొన్నవాడు ఎవరు? ప్రొఫెసర్ కేవీఆర్ అయ్యంగార్. కౌటిల్యుని మండల సిద్ధాంతంలో నెంబర్ 1 12 మంది ఉంటారు. వారు నెంబర్ 1 విజుగీషు లేదా కాబోయే విజేత. నెంబర్ 2 శత్రువు. నెంబర్ 3 విజుగీషు మిత్రుడు. నెంబర్ 4 శత్రువు మిత్రుడు. నెంబర్ 5 విజుగీషు మిత్రుని మిత్రుడు. నెంబర్ 6 శత్రువు మిత్రుని మిత్రుడు. 7 వెనకవైపు శత్రువు. 8 వెనకవైపు మిత్రుడు. 9 వెనకవైపు శత్రువు మిత్రుడు. 10 వెనకవైపు మిత్రుని మిత్రుడు. ఈ విధంగా వృత్తం. 11 నెంబర్ 11 మధ్యవర్తి. నెంబర్ 12 గౌతమ రాజు. గౌతమ బుద్ధుడు కపిలవస్తు నగరంలో లుంబిని వనంలో క్రీస్తుపూర్వం 623వ సంవత్సరంలో మే నెల వైశాఖ శుద్ధ పూర్ణిమ నాడు జన్మించాడు. రాణి యశోధరను 16వ ఏట వివాహమాడాడు. వనానికి వెళ్ళే మార్గమధ్యంలో వడివంగిన ఓ వృద్ధుడు, ఓ రోగి, ఓ శవం, ఓ ప్రశాంత వదనం ఉన్న సన్యాసి ఆయన కంట పడ్డారు. బౌద్ధ రాజకీయ సిద్ధాంతం ప్రకారం అధికారం 5 భాగాలుగా విభజింపబడి ఉంటుంది. అవి 1 భౌతిక శక్తి, 2 ధనశక్తి, 3 సముదాయ శక్తి, 4 జన్మసిద్ధ శక్తి, 5 విజ్ఞాన శక్తి. ఉమగ్గ జాతకలో విదేశీ శక్తుల నుంచి రాజ్యాన్ని లేదా దేశాన్ని పరిరక్షించవలసిన అవసరాన్ని గురించి వివరణ ఉంది. మహాత్మా గాంధీ. ఆధునిక రాజనీతి తత్వ విచారం ఎవరితో ప్రారంభమవుతుంది? గాంధీతోనే. ఈ శతాబ్దం తర్వాత గాంధీ అనేవాడు ఈ భూమి మీద జీవించి ఉండేవాడంటే భవిష్యత్తు తరాల వారు నమ్మరు అని పేర్కొన్నది ఎవరు? ఆల్బర్ట్ ఐన్స్టీన్. గాంధీజీ దక్షిణాఫ్రికా వెళ్ళిన సంవత్సరం 1893. గాంధీజీని ప్రభావితం చేసిన రచనలు: భగవద్గీత, జాన్ రస్కిన్ రచించిన అంటూ ద లాస్ట్. గాంధీజీని ప్రభావితం చేసిన వ్యక్తి జైనమతాచార్యుడైన బేచార్జీ స్వామి. ఇతను గాంధీ ఇంగ్లాండు వెళ్ళడానికి సహాయపడిన వ్యక్తి. థోరో రచించిన ఎస్సే ఆన్ సివిల్ డిసోబీడియన్స్, టాల్స్టాయ్ రచించిన ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ ఈజ్ విత్ ఇన్ యూ గ్రంథాలు గాంధీని బాగా ప్రభావితం చేశాయి. గాంధీజీ రచనలు: సత్యంపై నా ప్రయోగాలు. నెంబర్ 2 హిందూ స్వరాజ్. నెంబర్ 3 ఉపన్యాస సంపుటి. 4 సత్యాగ్రహ ఇన్ సౌత్ ఆఫ్రికా. 5 ఫ్రమ్ ఎరవాడ మందిర్. 6 ఆశ్రమ అబ్జర్వేషన్ ఇన్ యాక్షన్. 7 కన్స్ట్రక్టివ్ ప్రోగ్రామ్. 8 ది గీతా ఏ రికార్డింగ్
టు గాంధీ. 9 నీతివంతమైన మతాలు. గాంధీ సంపాదకీయ పత్రికలు. నెంబర్ 1 ఇండియన్ ఒపీనియన్ 1903, యంగ్ ఇండియా 1919, నవజీవన్ 1919, హరిజన్ 1933. గాంధీ ప్లేటో అపాలజీని గుజరాత్లోకి తర్జుమా చేశాడు. రస్కిన్ రాసిన అంటూ ది లాస్ట్ను ద స్టోరీస్ ఆఫ్ ఏ సత్యాగ్రహిగా గాంధీ తిరిగి రాశాడు. ఆరోగ్య సూత్రాలకు, కుటీర పరిశ్రమలకు సంబంధించిన ఆయన భావాలు గైడ్ టు హెల్త్, ఎకనామిక్స్ ఆఫ్ ఖాదీ, సెంట్ స్వదేశీ అనే గ్రంథాల నుంచి గ్రహించవచ్చు. గాంధీ రచించిన ది గీతా అకార్డింగ్ టు గాంధీ అనే గ్రంథాన్ని మహదేవ్ దేశాయి ఆంగ్లంలోకి తర్జుమా చేశాడు. గాంధీజీ ప్రతిపాదించిన అహింసా సిద్ధాంతం టాల్స్టాయ్ రచించిన ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ ఈజ్ విత్ ఇన్ యూ ప్రభావం విశేషంగా కనిపిస్తుంది. రుణాత్మక అహింస అంటే శారీరకంగా, మానసికంగాను ఏ జీవిని హింసించకుండా ఉండటం. ధనాత్మక భావంలో అహింస అంటే ఎంతటి శత్రువునైనా ప్రేమించడం. పిరికితనం, హింస ఈ రెండింటిలో ఒకదాన్ని ఎదుర్కోవలసి వస్తే హింసా మార్గాన్నే ఎంచుకుంటానని గాంధీజీ పేర్కొన్నాడు. సత్యాగ్రహం అనే మాటను గాంధీజీ దక్షిణాఫ్రికాలో ఉండగా రూపొందించాడు. సత్యాగ్రహమును గాంధీ ప్రేమశక్తి అని, ఆత్మశక్తి అని పేర్కొన్నాడు. సత్యాగ్రహ పద్ధతులు. నెంబర్ 1 బ్రహ్మచర్యం పాటించడం. నెంబర్ 2 ఏ ప్రాణిని నాశనం చేయకుండా ఉండడం. నెంబర్ 3 అబద్ధం చెప్పకుండా ఉండడం. నెంబర్ 4 న్యాయంగా ఉండడం. నెంబర్ 5 కోరికలను అదుపులో పెట్టుకోవడం. సత్యాగ్రహికి గాంధీజీ ప్రయోజనకరమైన కార్యక్రమాలను సూచించాడు. అవి నెంబర్ 1 సంఘంలో ఐకమత్యాన్ని భద్రపరచడం. నెంబర్ 2 అంటరానితనాన్ని నిర్మూలించడం. నెంబర్ 3 మద్యపానాన్ని నిషేధించడం. నెంబర్ 4 గ్రామీణ పారిశ్రామిక అభివృద్ధి. నెంబర్ 5 స్త్రీ జనోద్ధరణ. హర్తాల్ అంటే ప్రజా జీవితాన్ని స్తంభింపజేయడం, అంగళ్లను మూసివేయడం, పనులను నిలిపివేయడం మొదలగునవి. హిజ్రత్ ఆత్మగౌరవ భద్రత లోపించిన పరిస్థితులలో తన జన్మస్థలం వదిలి మరో చోటుకు నివాసం మార్చడాన్ని హిజ్రత్ అంటారు. స్వాతంత్ర సముపార్జనకు గాంధీజీ బేరూబేరీలో హిజ్రత్ పద్ధతి చేపట్టాడు. గాంధీజీ తాత్విక అరాచకవాది. గాంధీజీ ధ్యేయం రాజ్యరహిత ప్రజాస్వామ్యం, స్టేట్లెస్ డెమోక్రసీ. ఆర్థిక సమానత్వ భావనను గాంధీజీ సమర్థించాడు. ప్రతి ఒక్కరికి వారి అవసరం మేరకు అని చెప్పింది మార్క్సిస్టు సిద్ధాంతం. సర్వోదయం గురించి తెలిపింది గాంధీజీ. గ్రామ పరిపాలన, గ్రామ స్వరాజ్యం, పంచాయతీ అనే 5 సభ్యులతో నిర్వహించాలి అని తెలిపినవారు గాంధీజీ. భారతదేశానికి స్వాతంత్రం కావాలనే ఒక సజీవ ఆకాంక్షకు గాంధీ ప్రతీక అని అభివర్ణించినది లూయి ఫిషర్. నెహ్రూ. పండిట్ నెహ్రూ అలహాబాదులో నవంబర్ 14, 1889 సంవత్సరంలో మోతీలాల్ నెహ్రూ స్వరూపరాణి దంపతులకు జన్మించాడు. నెహ్రూ రచనలు ఏ బంచ్ ఆఫ్ ఓల్డ్ లెటర్స్. నెంబర్ 2 ది డిస్కవరీ ఆఫ్ ఇండియా. నెంబర్ 3 ఆత్మకథ. నెంబర్ 4 సోవియట్ రష్యా. నెంబర్ 5 గ్లిమ్సెస్ ఆఫ్ వరల్డ్ హిస్టరీ. నెంబర్ 6 నెహ్రూ ఆన్ గాంధీ. మన దేశ సుదీర్ఘ దోపిడీతో ఇంగ్లాండు పారిశ్రామిక విప్లవం పెరుగుదలకు ప్రధాన కారణమని నెహ్రూ భావన. మత ప్రమేయం లేని విధంగా ప్రజాస్వామ్య లౌకికవాదం ఏర్పడాలని నెహ్రూ ఆకాంక్ష. 1929 లాహోర్ కాంగ్రెస్ అధ్యక్ష స్థానం నుంచి ప్రసంగిస్తూ నేను సామ్యవాదిని, గణతంత్రవాదిని కాబట్టి సమసమాజ స్థాపన అత్యంత ఆవశ్యకం అని పలికినవారు నెహ్రూ. 1955లో జరిగిన చెన్నైలోని ఆవడి సమావేశంలో సామ్యవాద రీతి సమాజ కాంగ్రెస్ అంతిమ ధ్యేయమని నెహ్రూ ప్రకటించాడు. వ్యవసాయ రంగంలో సహకార వ్యవసాయ పద్ధతి ప్రవేశపెట్టాలని వాంఛించిన నెహ్రూ
శ్రేయోరాజ్య స్థాపనే కాకుండా రాజకీయ ప్రజాస్వామ్యానికి కారణమవుతుందన్నాడు. ఉదారవాద ప్రజాస్వామ్యాన్ని ఆసియా దేశాలకు అందించిన ఘనత నెహ్రూదే. 1927 ఫిబ్రవరి 10న బ్రసెల్స్లో సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా జరిగిన అంతర్జాతీయ కాంగ్రెస్లో నెహ్రూ ప్రసంగిస్తూ భారతదేశ సమస్య కేవలం ఒక జాతీయ సమస్య కాదు, అనేక ఇతర దేశాలతో కూడా దానికి సంబంధం ఉందని పేర్కొన్నాడు. ప్రపంచంలో నేడు యుఎన్ఓలో 2/3 సభ్యులు అలీన దేశాల సభ్యులే. నెహ్రూ కృషి ఫలితమే అలీన విధానం. యుఎన్ఓ తర్వాత 2వ స్థానం అలీన దేశాల కూటమి. 119 సభ్య దేశాలు కలవు. నెహ్రూ అంతర్జాతీయ శాంతిలో ఒక భాగమే పంచశీల. 1954లో చైనా ప్రధాని చౌ ఎన్లైతో కలిసి చేసిన అంతర్జాతీయ సూత్రాలే పంచశీల. ప్రపంచం నిద్రావస్థలో ఉన్న అర్ధరాత్రి సమయంలో భారత జాతి మేల్కొంటున్నది అని పలికిన వారు నెహ్రూ. ప్రతి కంటి నుంచి కన్నీటిని తుడిచివేయడమే నా అంతిమ లక్ష్యం అని పేర్కొన్నవారు నెహ్రూ. నేను ఇచ్చే ప్రాముఖ్యత ఎప్పుడూ శాస్త్రానికే, శాస్త్రీయ పద్ధతులకే అని తెలిపినవారు నెహ్రూ. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 1891 నుండి 1956 వరకు. మూక్ నాయక్గా పిలువబడిన వారు అంబేద్కర్. రాజ్యాంగ నిర్మాతలలో అంబేద్కర్ జరిపిన కృషి విశిష్టమైనది అని తెలిపిన వారు డాక్టర్ రాజేంద్ర ప్రసాద్. న్యాయం కోసం పోరాడి ఎదురులేని వ్యక్తిగా నిలిచింది ఒక్క అంబేద్కరేనని పేర్కొన్నవారు సి రాజగోపాలాచారి. తరతరాలుగా స్థిరపడిపోయిన అన్యాయాన్ని ప్రతిఘటించిన తిరుగుబాటుదారు అంబేద్కర్ అని ఎన్వి గాడ్గిల్ ప్రశంసించారు. అంబేద్కర్ను ఒక ఆధునిక మనువుగా పరిగణించిన వారు ఎంవి ఫైలీ. రాజీ పడని పోరాట యోధుడు అని అంబేద్కర్ను అభివర్ణించిన వారు ఫ్రాంక్ ఆంతోనీ. సత్యశోధక సమాజ స్థాపకుడు జ్యోతిరావు పూలే. బ్రహ్మ సమాజ స్థాపకుడు రాజారాం మోహన్ రాయ్. ఆర్య సమాజ స్థాపకుడు దయానంద సరస్వతి. రామకృష్ణ మిషన్ స్థాపకుడు స్వామి వివేకానంద. అంబేద్కర్ 1891 ఏప్రిల్ 14 వైశాఖ పౌర్ణిమ నాడు మధ్యప్రదేశ్లోని ఇండోర్కు సమీపంలో ఉన్న మౌ అనే గ్రామంలో రామ్జీ సక్పాల్ భీమాబాయి దంపతులకు 14వ సంతానంగా జన్మించాడు. డాక్టర్ అంబేద్కర్ మహారాష్ట్రలో మహర్ అనే కులంలో జన్మించాడు. రాజ్యాంగ నిర్మాతగా, స్వతంత్ర భారత తొలి న్యాయశాఖ మంత్రిగా ఎన్నో సేవలు అందించి 1956 డిసెంబర్ 6న తుది శ్వాస విడిచాడు. అంబేద్కర్ రచనలు: ద ప్రాబ్లమ్ ఆఫ్ రూపీ, ఇట్స్ సొల్యూషన్ 1923, ద ఎవల్యూషన్ ఆఫ్ ప్రొవిన్షియల్ ఫైనాన్స్ ఇన్ బ్రిటిష్ ఇండియా 1935, ఎనిహిలేషన్ ఆఫ్ క్యాస్ట్ 1936, రనడే గాంధీ అండ్ జిన్నా 1943, థాట్స్ ఆన్ పాకిస్తాన్ 1946, వాట్ కాంగ్రెస్ అండ్ గాంధీ హ్యావ్ డన్ టు ద అన్టచబుల్స్ 1945, హూ ఆర్ శూద్రాస్ 1946, స్టేట్ అండ్ మైనారిటీస్ 1947, హూ ఆర్ ద అన్టచబుల్స్ 1948, మహారాష్ట్ర యాజ్ ఎ లింగ్విస్టిక్ స్టేట్ 1948, థాట్స్ ఆన్ లింగ్విస్టిక్ స్టేట్స్ 1945, ద బుద్ధ అండ్ హిజ్ ధర్మ 1956. మరణానంతరం ప్రముఖ రచనలు అంబేద్కర్వి: రైజ్ అండ్ ఫాల్ ఆఫ్ ఇండియన్ ఉమెన్ 1956, డాక్టర్ అంబేద్కర్ ఆన్ బుద్ధిజం 1982. అంబేద్కర్ స్థాపించిన సంస్థలు: నెంబర్ 1 బహిష్కృత హితకారిణి సభ 1924, సమతా సైనిక్ దళ్ 1928, ఇండిపెండెంట్ లేబర్ పార్టీ 1936, పీపుల్స్ ఎడ్యుకేషన్ సొసైటీ 1945, భారతీయ బౌద్ధ మహాసభ 1945, రిపబ్లిక్ పార్టీ 1956. అంబేద్కర్కు సంబంధించిన పవిత్ర స్థలాలు: జన్మభూమి మౌ మధ్యప్రదేశ్ కంటోన్మెంట్ మౌ, క్రాంతిభూమి మహద్, దీక్షాభూమి నాగపూర్, చైత్యభూమి చుపాటి శివాజీ పార్కు దగ్గరలో
బొంబాయి. జయప్రకాష్ నారాయణ 1902 నుంచి 1979 కాలం. లోక్ నాయకుగా కీర్తించబడ్డ వ్యక్తి ఎవరు? జయప్రకాష్ నారాయణ్. జయప్రకాష్ నారాయణ్ రచనలు వై సోషలిజం 1936, డెమోక్రాటిక్ సోషలిజం, అవర్ ఐడియల్ అండ్ అవర్ మెథడ్ 1949, ఏ ప్లీ ఫర్ ద రికన్స్ట్రక్షన్ ఆఫ్ ఇండియన్ పాలిటీ టువర్డ్స్ ఏ న్యూ సొసైటీ 1958, ఫ్రమ్ సోషలిజం టు సర్వోదయ 1959, ఏ పిక్చర్ ఆఫ్ సర్వోదయ సోషల్ ఆర్డర్ 1961, సోషలిజం సర్వోదయ డెమోక్రసీ 1964, ప్రిజన్ డైరీ 1967, టువర్డ్స్ టోటల్ రివల్యూషన్ 1978. జయప్రకాష్ నారాయణ్ రాజకీయ ప్రస్థానం 4 దశలు. నెంబర్ 1 మార్క్సిస్టు దశ 1933 నుంచి 1940. నెంబర్ 2 ప్రజాస్వామ్య దశ 1940 నుంచి 1952. నెంబర్ 3 సర్వోదయ సోషలిస్టు దశ 1952 నుంచి 1964. నెంబర్ 4 సంపూర్ణ విప్లవ దశ 1974 నుంచి 1979. గ్రామ పంచాయతీని ప్రాథమిక రాజకీయ యూనిట్గా అభివర్ణించినది ఎవరు? జయప్రకాష్ నారాయణ. ప్రతి ఒక్కరూ సమాజ సంక్షేమం కోసం అంకితం కావడాన్ని ఏమని పిలుస్తారు? జీవన్ దాన్ అని పిలుస్తారు. సంపూర్ణ విప్లవానికి సంబంధం ఉన్న వారు ఎవరు? జయప్రకాష్ నారాయణ. మానవేంద్రనాథ్ రాయ్, ఇతనినే ఎంఎన్ రాయ్ అని పిలుస్తారు. 1886 నుంచి 1954. మానవతావాదం గురించి చెప్పిన వారు ఎవరు? మానవేంద్రనాథ్ రాయ్. రాడికల్ హ్యూమనిజం గురించి చెప్పిన వారు ఎవరు? ఎంఎన్ రాయ్. నూతన మానవతావాదం గురించి తెలిపిన వారు ఎవరు? ఎంఎన్ రాయ్. సమాచారం. రాజనీతి తత్వ విచారం ఎవరి అధ్యయనంతో ప్రారంభించబడింది? గ్రీకులు. ఏ సంవత్సర కాలంలో రాజనీతి తత్వ విచార అధ్యయనం గురించి తీవ్ర చర్చ జరిగింది? క్రీస్తు శకం 1920 నుంచి 1930. ద హిస్టరీ ఆఫ్ ఏన్షియంట్ ఇండియన్ పొలిటికల్ థాట్ ఈజ్ స్టోర్ ఆఫ్ ఐడియల్ మైండ్స్ దట్ ఇవాల్వ్డ్ పొలిటికల్ ఇన్స్టిట్యూషన్స్ అండ్ స్టడీస్ హిందూ స్క్రిప్ట్స్ ఫర్ నియర్లీ 3 millennium అని పలికినది ఎవరు? సోలటూర్. ప్రాచీన కాలం నాటి భారత రాజనీతి తత్వాన్ని క్రమబద్ధంగా పొందుపరిచే వ్యవస్థ లేకపోవడం వల్ల మనం సంపూర్ణంగా అధ్యయనం చేసే వీలు లేకపోయింది. అలెగ్జాండర్కు సమకాలీకుడు ఎవరు? చంద్రగుప్త మౌర్యుడు. పాలిటిక్స్ గ్రంథ రచయిత ఎవరు? అరిస్టాటిల్. అర్థశాస్త్రం రచయిత ఎవరు? కౌటిల్యుడు. భారత రాజనీతి తత్వ ఆధారాలు క్రీస్తు పూర్వం 500 నుంచే అనేకమైన రచనలు చేసినట్లు ఉన్నాయి. సృష్టి ప్రారంభంలో భగవంతుని ముఖం నుంచి వెలువడినవి ఏవి? వేదాలు. వేదాలతో పాటు ఉన్నవి బ్రాహ్మణాలు, ఉపనిషత్తులు, ధర్మశాస్త్రాలు, వేదాంగాలు, ఉపవేదాంగాలు. వేదాలు 4. అవి 1 ఋగ్వేదము, 2 యజుర్వేదము, 3 సామవేదము, 4 అథర్వణ వేదము. రాజనీతిని గురించి మహాభారతంలో ఎక్కడ ప్రస్తావించారు? శాంతి పర్వంలో. అంపశయ్యపై ఉన్న భీష్మాచార్యులు ధర్మరాజుకు రాజనీతి, రాజధర్మం మొదలైన అంశాలు వివరించాడు. ప్రాచీన భారత తొలి న్యాయశాస్త్ర కోవిదుడు ఎవరు? మనువు. మనువు జీవించిన కాలం క్రీస్తుపూర్వం 2000 నుంచి క్రీస్తు శకం 200. మనువు రచన ఏది? మనుస్మృతి. మనువు క్రీస్తు శకం 4వ శతాబ్దానికి చెందినవాడు అని పలికినది అని పేర్కొన్నవారు మార్క్స్ ముల్లర్. మనువు క్రీస్తు శకం 200 సంవత్సరం వాడు కావచ్చు అని తెలిపినవారు జార్జ్ బుహ్లెర్. మనుస్మృతిలోని శ్లోకాల సంఖ్య 2685. మనుస్మృతికి సంబంధించిన శ్లోకాలు 250 దాకా మరెన్నో గాథలు మహాభారతంలో ఉన్నాయి. స్మృతులు ఏ కాలంలో రచించబడ్డాయి? క్రీస్తుపూర్వం 200 నుంచి క్రీస్తు శకం 200. కౌటిల్యుని రచన క్రీస్తుపూర్వం 1904లో లభ్యమైన ప్రతి ఆధారంగా తంజావూరు నుంచి ఆ ప్రతిని శ్యామశాస్త్రి ఆంగ్లంలో అనువదించి 1905 నుంచి 1909 మధ్య కాలంలో ఇండియన్ యాంటీక్వెరీస్
క్వెరీ అనే పత్రికలో సీరియల్గా ప్రకటించడంతో అర్థశాస్త్రం అనేది వెలుగులోకి వచ్చింది. అర్థశాస్త్రంలో 14 అధికరణలు, 149 అధ్యాయాలు, 180 ప్రకరణలుగా విభజించబడింది. మనుషుల జీవితాలకు మూలం అర్థం లేదా మనుషులతో కూడిన భూమి అని అర్థం. అలాంటి భూమిని సంపాదించే ఉపాయాలు, పాలించే ఉపాయాలు, వీటిని గురించిన శాస్త్రమే అర్థశాస్త్రం. కౌటిల్యుడు గొప్ప రాజనీతి కోవిదుడని ఏది తెలుపుతుంది? దక్షిణ భారత శిలాశాసనం. ద అర్థశాస్త్ర ఈజ్ మోర్ ఏ మాన్యువల్ టు ద అడ్మినిస్ట్రేషన్ than a theoretical work on polity. It is mainly concerned with the practical problems of the government and people, its machinery and functions both in peace and war అని పేర్కొన్నవారు ఆల్టేకర్. కామాంధకీయ నీతిసారం కమండకం క్రీస్తు శకం 500 సంవత్సరంలో రాయబడింది. క్రీస్తు శకం 960లో నీతివాక్యామృతాన్ని రచించినది ఎవరు? సోమదేవ సూరి. శుక్రనీతి సారం రచయిత ఎవరు? శుక్రాచార్యుడు. శుక్రనీతి సారం క్రీస్తు శకం 1200 నుంచి 1600 మధ్య కాలంలో రాయబడింది. చాళుక్య ప్రభువైన సోమశేఖరుడు రచించిన గ్రంథం ఏది? మానసోల్లాసం 1125 నుంచి 1138 మధ్య కాలంలో. పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ ఇన్ ఏన్షియంట్ ఇండియా గ్రంథం రచించింది ఎవరు? బెనర్జీ. థియరీ ఆఫ్ గవర్నమెంట్ ఇన్ ఇండియా గ్రంథం రచించినది ఎవరు? బెని ప్రసాద్. స్టేట్ గవర్నమెంట్ ఇన్ ఏన్షియంట్ ఇండియా గ్రంథ రచయిత ఎవరు? ఎస్ ఆల్టేకర్. ద స్టేట్ ఇన్ ఏన్షియంట్ ఇండియా రచయిత ఎవరు? దేవి ప్రసాద్. పొలిటికల్ ఇన్స్టిట్యూషన్స్ అండ్ థియరీస్ ఆఫ్ హిందూస్ గ్రంథ రచయిత ఎవరు? బినయ కుమార్. ప్రాచీన భారత రాజనీతి తత్వంలో అతి ముఖ్యమైనది ఏది? ధర్మభావన. ధర్మం ఏ పదం నుంచి వచ్చింది? సంస్కృత పదం. సమస్త విశ్వాన్ని వ్యవస్థీకరించే నియమమే రిత. ధర్మం నుంచి ఏర్పడిన పదం ఏది? రిత. మిగతా ధర్మాలన్నీ రాజధర్మంపై ఆధారపడి ఉంటాయని ధర్మరాజుకు చెప్పినది ఎవరు? భీష్ముడు. ధర్మం రకాలు: సాధారణ ధర్మం, విశిష్ట ధర్మం. అన్ని ధర్మాలకు మూలం స్వధర్మం అని ఎందులో చెప్పబడింది? మహాభారతం. ఆశ్రమ ధర్మాన్ని 4 దశలుగా విభజించారు. అవి ఏవి? నెంబర్ 1 బ్రహ్మచర్యం, నెంబర్ 2 గృహస్థాశ్రమం, 3 వానప్రస్థము, 4 సన్యాసాశ్రమం. మనుస్మృతిలో చతుర్విధ పురుషార్థాలైన ధర్మార్థ కామ మోక్షాలలో మనువు దేనికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చాడు? ధర్మం. మహాభారతంలోను, కౌటిల్యుని అర్థశాస్త్రంలోను, మనుస్మృతిలోను దేనికి ప్రాధాన్యత ఇచ్చారు? ధర్మం. రాజ్యం కూడా ధర్మాన్ని ప్రోత్సహించేందుకు ఎక్కువ కృషి చేయాలని, అందుకోసం కరుణ, దయ, జాలి, ఔదార్యం సమాజంలోని అన్ని వర్గాల వారికి సమానంగా అందజేయాలని, అన్ని వర్గాల వారికి ప్రజోపయోగ్యమైన పనులు నిర్వహించాలని, సమాజ అభివృద్ధికి శ్రద్ధ తీసుకోవాలని, అన్ని మతాలను సమానంగా చూడాలని పేర్కొన్నది ఎవరు? ప్రొఫెసర్ ఆల్టేకర్. రాజధర్మం అంటే రాజు పాటించవలసిన విధులు. ధర్మసూత్రాల రచయితలో నిష్ణాతులు వశిష్ఠుడు, అపస్తంభుడు, గౌతమ బుద్ధుడు. రాజు దేశ, వర్ణ, గ్రామ, కుటుంబాల వ్యవస్థల పటిష్టతల కోసం ధర్మ సంప్రదాయానుసారం శాసనాన్ని నిర్ణయించాలని అర్థశాస్త్రంలో పేర్కొన్నది కౌటిల్యుడు. ధర్మానికి రాజు యుగకర్తగా పోల్చడం జరిగి ధర్మ నిర్వహణ రాజ్యంలో సక్రమంగా అమలు చేసిన రాజు స్వర్గ సౌఖ్యాలు పొందుతాడని, అధర్మాన్ని ఆచరించిన రాజు నరకప్రాప్తి పొందుతారని ఎందులో చెప్పబడింది? పురాణాలలో. దండం అనే పదం దమ్, దండ్ అనే ధాతువుల నుంచి వచ్చింది. ఎవరి అభిప్రాయంలో దండం మీదనే రాజ్యం, శాంతి భద్రతలు, సిరి సంపదలు, సాంఘిక వ్యవస్థ, నైతిక కట్టుబాట్లు మొదలగునవి ఆధారపడి ఉంటాయి? కౌటిల్యుని అభిప్రాయంలో. దండం అంటే శిక్షించడం, జరిమానా వేయడం, నిర్బంధం చేయడం. రాజు ప్రవర్తించే దండం స్వభావంపై ఆధారపడి ఉంటుంది. మనువు. వెన్ ఆల్ ఆర్ స్లీపింగ్ దండా కీప్స్ అవేక్. లా ఈజ్ నథింగ్ బట్ దండా ఇట్ సెల్ఫ్. దండనీతి అంటే శిక్షించే విధానం అని అర్థం. దండనీతికి మూలపురుషుడు బ్రహ్మ. దండనీతికి మూలం సరస్వతి అని ఎందులో చెప్పబడింది? మహాభారతం. నాస్తిక విషయాలను పేర్కొన్నది ఎవరు? ఆచార్య బృహస్పతి. రాజ్యమనే వృక్షానికి 6 రకాల విధానాలనే కొమ్మలు, 4 విధాన పద్ధతులనే ఫలాలు ఉన్నాయి. జీవన లక్ష్యాలు 3ంటిని ప్రసాదించే వృక్షరాజ్యము నీకు నమస్కారం, వృక్షరాజ్యమా నీకు నమస్కారం అని తెలిపినవారు శుక్రుడు.
ధర్మానికి అర్థానికి కల్పవృక్షమైన రాజ్యానికి నమస్కారం అని పేర్కొన్నవారు సోమదేవుడు. మహాభారతంలో రాజ్యాన్ని సంక్షేమ రాజ్యం, వెల్ఫేర్ స్టేట్ అని వర్ణించడం జరిగింది. రాజ్యానికి ప్రధానంగా 7 అంగాలు ఉంటాయి. అవి 1 రాజు, 2 మంత్రి, 3 రాజ్య భూభాగం టెరిటరీ, నెంబర్ 4 దుర్గం ఫోర్ట్, నెంబర్ 5 కోశాగారం ట్రెజరీ, నెంబర్ 6 సైన్యం, నెంబర్ 7 మిత్ర అలీస్. రాజ్యం అనే వృక్షానికి రాజు మూలమైతే ప్రజలు కాండమని ఎందులో పేర్కొనబడింది? మత్స్య పురాణం. అంగిక సిద్ధాంతం సప్తాంగాల్లో ప్రధానమైన వాడు రాజు. రాజ్యంలోని సప్తాంగాలను మానవ శరీరంతో పోల్చడం ఎందులో జరిగింది? శుక్రనీతి సారం. రాజు శిరస్సు అని, మంత్రులు నేత్రాలని, ధనాగారాన్ని నోరు అని, సైన్యాన్ని గుండెగాను, కోటను చేతులతో, ప్రదేశాన్ని కాళ్ళతో పోల్చినది ఎవరు? శుక్రాచార్యుడు. రాజ్యంలో ప్రతి అంగం సంఘటితంగా పనిచేస్తున్నప్పుడే రాజ్య వ్యవస్థ పటిష్టంగా ఉంటుంది. ఎందుకంటే అంగాల మధ్య సహకారం ఉంటుంది అని తెలిపిన వారు కామాంధకుడు. పరిపాలనకు పవిత్రమైన ధర్మసూత్రాలు, ఆచారాలు, సాంప్రదాయాలు, హేతు, రేషనాలిటీ ప్రామాణికాలుగా పేర్కొన్నది మనువు, భీష్ముడు. మన దేశం ఆధ్యాత్మిక శక్తికి, మేధాపర శక్తికి పుట్టినిల్లు అని తెలిపిన వారు స్వామి అరవిందుడు. కౌటిల్యుడు అర్థశాస్త్రంలో రాజ్యం నుంచి మతాన్ని, నీతిని వేరు చేశాడు. రాజ్యనీతి అనే పదానికి అసలైన అర్థం రాజు నిర్వహించే విధులే. రాజు వరుణదేవునిలాగా శాంతి భద్రతలు పరిరక్షించాలని ఎందులో రాయబడింది? ధృతభ్రాత. రాజు కోరినట్లుగా బ్రాహ్మణులు నడుచుకోవాలి. తైత్రేయ బ్రాహ్మణం. హిందూ రాజ్యాలు లౌకిక తత్వంపై ఆధారపడి ఉన్నాయని పేర్కొన్నది సర్కార్. ప్రపంచంలో కుల వ్యవస్థ ఉన్న దేశం ఏది? భారతదేశం. బ్రాహ్మణులు బ్రహ్మశిరస్సు నుంచి, క్షత్రియులు భుజాల నుంచి, వైశ్యులు తొడల నుంచి, శూద్రులు పాదాల నుంచి వెలువడ్డారని ఎందులో ఉంది? మనుస్మృతి. బ్రాహ్మణులకు ఉన్నత స్థానం కల్పించబడింది. 4 బ్రాహ్మణులను, 3 క్షత్రియులను, 21 మంది వైశ్యులను, 3 శూద్రులను, 1 సూతిని రాజ్యంలో అధికారులుగా నియమించాలని ఎందులో రాయబడింది? మహాభారతం. రాజు దిగ్విజయ యాత్రల్లో అత్యున్నత హోదా ఎవరిది? పురోహితునిది.